నిజానికి ఇవాళ లాయర్ల అవసరం ఉండింది. పాప లాయరే, పెద్ద లాయర్ గారు వచ్చారు, మా మిత్రుడు సివి సురేష్ గారు. ఇప్పుడు లాయర్ల మధ్యన జరగాల్సినటువంటి చర్చ ప్రజా సంఘాల మధ్య జరగాల్సిన అవసరం ఏర్పడింది, యాదృచ్ఛికం కాదు. అది మేము ఏం చేసామంటే 2000లో సిపిసి అమెండ్మెంట్ జరిగింది. సిపిసి అమెండ్మెంట్ జరిగినప్పుడు దేశంలోని లాయర్లంతా ఏకమై విధుల్లో పడ్డారు. ప్రజలు ఏమన్నారంటే, అయ్యా లాయర్లు కూడా స్ట్రైక్ చేస్తారా అని అడిగారు. లాయర్లు స్ట్రైక్ చేస్తారండి, లాయర్లు జస్టిస్ వైపు నిలబడి ఉంటారు. అఫ్కోర్స్ కొన్ని చోట్ల లాయర్లు డాక్టర్స్ ప్రొఫెషన్ లాగే కొన్ని చోట్ల జరుగుతుంది. కానీ అప్పుడు 2000 సంవత్సరంలో లాయర్లు లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. ఢిల్లీలో ఈడ్చి కొట్టారు లాయర్లని. కొన్ని సెక్షన్లు మాత్రమే మార్చారు సిపిసిలో అప్పుడు, అది సిపిసిలో. ఇవాళ సిఆర్పిసి, ఐపిసి, ముఖ్యంగా ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 మార్చిన దేశంలో ఎలాంటి స్పందన కనబడకపోవడానికి ముఖ్యంగా లాయర్లలో, అంటే 2000 సంవత్సరం నుంచి 2025 దాకా చాలా మార్పు జరిగింది. లాయర్స్ ప్రొఫెషన్ బాగా ఎక్స్ప్లోడ్ అయింది. సరే, ఆ సమస్యల గురించి మాట్లాడడానికంటే ప్రధానంగా ఏంటంటే ఎన్నికలు రావడం. ఎన్నికల్లో ప్రధానమైనటువంటి కొన్ని సమస్యలు, అంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అవకతవకలు, కొన్ని ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడాను మరుగున పడ్డాయి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాటిని పూర్తిగా మర్చిపోయాం. ఉదాహరణకి బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ గురించి చాలా పెద్ద ఎత్తున దేశంలో వ్యతిరేకత వచ్చింది. కానీ ఎలక్షన్ తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడే నాదుడు లేడు. ఎందుకంటే అది ఎలక్షన్లు అన్ని పాపాలు కడిగేసాయి. కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఓల్డ్ సిన్స్ హ్యావ్ లాంగ్ షాడోస్. పాత పాపాలు వాటి నీడలు చాలా పొడుగ్గా ఉంటాయి. చరిత్రలో వాటి యొక్క నీడలు యుగాల తరబడి, శతాబ్దాల తరబడి పరుచుకుంటాయి. అలాంటిదే ఐపీసీలో ముఖ్యంగా సెక్షన్ 124A. కానీ ఇక్కడ ఐపీసీకి కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. మేము లా చదివేటప్పుడు ఈ పాజిటివ్ ఆస్పెక్ట్స్ గురించి మాత్రమే చదువుతాం. ఇంగ్లీష్ జూరిస్ప్రూడెన్స్ ఇస్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ అని చదువుతాం. దానికి కారణాలు కూడా ఉన్నాయి, నిజం కూడా. ఎందుకంటే ఐపీసీకి ముందు ఏమిటి భారతదేశంలో? అలా అనుకుంటే ప్రపంచంలో ఇంగ్లీష్ జూరిస్ప్రూడెన్స్ వ్యాపించడానికి ముందు పరిస్థితి ఏమిటి అనేది మనం ఆలోచన చేసుకుంటే, వాటికంటే ఇంగ్లీష్ జూరిస్ప్రూడెన్స్ 1,00,000 రెట్లు మెరుగు. ఇవాళ ఇంగ్లీష్ జూరిస్ప్రూడెన్స్ లేనటువంటి దేశాల్లో ఏం జరుగుతోంది, అక్కడ పనిష్మెంట్ ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయి, ఎంత నాగరికంగా ఉన్నాయా అనాగరికంగా ఉన్నాయా, ఇవన్నీ మనం చాలా పెద్ద చర్చ. అది పనిష్మెంట్ ప్రొవిజన్స్కి సంబంధించినటువంటి చర్చ. ఐపీసీ, ఈ 3 చట్టాలు, ఐపీసీ, సిఆర్పిసి 1864లో వచ్చింది. ముందు ఐపీసీ వచ్చింది 1860లో. 1872లో ఎవిడెన్స్ యాక్ట్ వచ్చింది. ఈ 3 యాక్ట్లు రావడానికి కొంత చారిత్రకమైనటువంటి, ఇప్పుడు నేను ఒకటి ఫేస్ చేస్తున్నాను చాలా చోట్ల, సమావేశాల్లో, కోర్టులలో ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు కూడా,
మేము చూసుకుంటాం కదా, మీరు అంత ఎక్స్టెన్సివ్గా అంతంతసేపు చెప్పాలనా, అంతంతసేపు మాట్లాడాలనా, అంతంత రాయాలనా అని అడుగుతున్నారు. ఒక 10 నిమిషాల్లో ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు కదా, ఒక 10 నిమిషాల్లో మీరు మాట్లాడేది ముగించవచ్చు కదా, ఒక 10 పేజీ, ఒక 500 పదాల్లోనో 400 పదాల్లోనో ఒక పారాగ్రాఫ్లోనో చెప్పొచ్చు కదా. మీరు చెప్పేది అంటే రామాయణం అంతా ఎన్ని కాండలు ఉన్నాయి అదంతా కట్టే కొట్టే తెచ్చాయని చెప్పొచ్చు, కానీ రామాయణం అర్థం కాదు. అందువల్ల నిన్న చనిపోయినటువంటి ఏజీ నూరాని గారు ఏమన్నారంటే, an ఆర్టికల్ షుడ్ బి ఎక్స్టెన్సివ్, ఇట్ షుడ్ ఇన్క్లూడ్ ఆల్ ది ఫ్యాక్ట్స్. కాబట్టి చిన్న వ్యాసం రాసినా అందులో సాధ్యమైనంత వరకు ఎక్కువ విషయాలు కాబట్టి దయచేసి, నేను చాలామంది చెప్తుంటారు నువ్వు డీవియేట్ అయిపోతుంటావు అని. నేను డీవియేట్ కాను, వేరే సందర్భాల్లో జరిగినటువంటి వాటిని ఉదాహరణగా మాత్రమే నేను చెబుతుంటాను. దయచేసి మీ సహనాన్ని పరీక్షిస్తున్నానని అనుకోవద్దండి. ఇంగ్లీష్ జ్యూరిస్ప్రుడెన్స్ భారతదేశంలో ఎప్పుడు వచ్చింది అంటే, దానికి మూలం 1860లోనే వచ్చింది. లార్డ్ మెకాలే దానికి కారకుడు. అయితే అంతకుముందు కుంభిణి పాలన ఉండేది, అంటే కంపెనీ పరిపాలన. కంపెనీ పరిపాలన నుంచి 1850 బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా కంపెనీ పాలన నుంచి పరిపాలన చేతుల్లోకి తీసుకున్న తర్వాత రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉంటుంది మీకు అన్నారు. కాబట్టి దానికి ముందునంతా ఇర్రెస్పాన్సిబుల్ గవర్నెన్సే భారతదేశంలో. ఈ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే, రూల్ ఆఫ్ లా ఉంటుంది. ఇది ప్రజలకే కాదు, ప్రభుత్వాన్ని కూడా ఇది కట్టడి చేస్తుంది అనేది దాని అభిప్రాయం. ఇంగ్లాండ్లో రూల్ ఆఫ్ లా డెవలప్మెంట్ చాలా కాలం జరిగింది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ 2008 దాకా కావాలి, 2008లోనే తీసేశారు హౌస్ ఆఫ్ లార్డ్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది ఇంగ్లాండ్లో. అక్కడ స్లోగా జరుగుతున్నది. మనకు రూల్ ఆఫ్ లా మన కాన్స్టిట్యూషన్లో ఇన్హెరెంట్గా ఉంది అని కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తారు. దానికి సపరేట్గా రూల్ ఆఫ్ లా లేదు. ప్రతి లాలో కూడా రూల్ ఆఫ్ లా ఉంది. అంటే ఇది ప్రజలకు మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని కూడా వర్తిస్తుంది. ఈ ప్రిన్సిపుల్తో వచ్చినటువంటి చట్టాలు. లార్డ్ మెకాలే కమ్యూనిస్ట్ ఏం కాదు, మార్క్సిస్ట్ కాదు, కానీ ప్రజాస్వామ్య పద్ధతికి కట్టుబడినవాడు. బ్రిటిష్ ప్రజాస్వామ్య పద్ధతి. అతను అథారిటేరియనే, కానీ అతను అథారిటేరియన్ అయినా కానీ ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వండి అని చెప్పినవాడు లార్డ్ మెకాలే. భారతదేశంలో ఆయన కంట్రిబ్యూషన్ ఎడ్యుకేషన్లో చాలా గొప్పది. అలాగే క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో కూడా ఆయన అభిప్రాయం చాలా గొప్పది ఆ రోజులు. సరే, దాని మంచి చెడ్డల సంగతి కాదు, కానీ ఇవాళ మెకాలేని తిట్టి ఈ చట్టాలు తెచ్చారు. ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే మెకాలే గురించి, ఒక అథారిటేరియన్ వ్యక్తి, అతని గురించి నువ్వేం పొగడాల్సిందే ఉంది. బ్రిటిష్ చక్రవర్తి కాలంలో బ్రిటిష్ రాచరికాన్ని భారతదేశంలో స్థాపించడానికి కంకణం కట్టుకుని ఈ చట్టాలన్నీ తెచ్చిన వాడిని నువ్వేం పొగుడుతావు అని మీరు అడగొచ్చు. కానీ మెకాలేని తిట్టి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, ఈ చట్టాలు, కొత్త చట్టాలని. అంటే దాని అర్థం మొదట ఏమనుకున్నారంటే, మొత్తం ఇదంతా ఎత్తిపారేసి కొత్త చట్టాలు తెస్తారు అని అనుకున్నారు. కానీ కాదు, మెకాలే తెచ్చినటువంటి చట్టాల్ని బలపరిచారు. ది న్యూ క్రిమినల్ లాస్ ఆఫ్ ఇండియా ఆర్ ది గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలేని ఎందువల్ల గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ అంటున్నానంటే, ఆయన చెప్పినటువంటి లీగల్ థియరీస్ మొత్తం, ఆ సిద్ధాంతాలు, జ్యూరిస్ప్రుడెన్స్ మొత్తాన్ని యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు కూడా. కానీ లార్డ్ మెకాలే ఇచ్చినటువంటి పనిష్మెంట్ ప్రొవిజన్స్ని మాత్రం ఒప్పుకోరు. లార్డ్ మెకాలే చేసినటువంటి పనిష్మెంట్ ప్రొవిజన్స్ ఆ రోజు అప్పుడు దాంట్లో చాలా జరిగినాయి. దీంట్లో కొరడా దెబ్బలు ఉండేవి బ్రిటిష్ కాలంలో.
కొరడా దెబ్బలు ఉండేవి. మీరు చరిత్ర చదివితే 50 కొరడాలు, 20 కొరడాలు, కొరడా దెబ్బలు. అక్కడ అండమాన్ జైల్లో ఎంత క్రూరంగా ఉండేదంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అంత క్రూరంగా ఉండేది. దాన్ని అంతా కంట్రోల్ చేస్తుంది. అని పనిష్మెంట్ ప్రొవిజన్స్ దగ్గరికి వస్తే ఇంకా ఉరిశిక్ష తప్ప ప్రతిదానికి ఉరిశిక్ష వేయాలని అంటుంటాం మనం. ఒక వ్యక్తి దొంగతనం చేస్తే చంపండి రావాడిని అంటాం. కానీ భారతదేశంలో అతి సులభమైనటువంటి పని ఏంటంటే ఎక్కువ పాపులర్ మోడ్ ఆఫ్ పనిష్మెంట్ ఏంటంటే ఇది ఉరిశిక్ష, చంపేయడం ఎదుటి మనిషిని. ఓ దొంగతనం చేసినా చంపేయచ్చు, భార్య పక్కన అక్రమ సంబంధం పెట్టుకున్నా చంపేయచ్చు. ఇట్లాంటివి చంపడం అనేది భారతదేశంలో ప్రాణానికి విలువ లేదు. భారతదేశంలో ప్రాణానికి విలువ లేదు. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం వాడిని ఉరిదీయండిరా అని అంటాం. ఈ టెండెన్సీని కర్బ్ చేసేది రూల్ ఆఫ్ లా. కేవలం క్యాపిటల్ అఫెన్సెస్లో, అది రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసుల్లో ఉరిశిక్ష వేయాలి అనేది ఐపీసీ చెప్తుంది. కానీ ఇటీవల ఉరిశిక్షని చాలా ఎక్స్టెన్సివ్గా ఉపయోగపెట్టడం మొదలుపెట్టారు. దానికి ఉదాహరణలు నిర్భయ కేసు, దిశ కేసు చూపిస్తున్నారు. నిర్భయ కేసు వాస్తవం, కానీ దిశ కేసు ఫ్రాడ్యులెంట్ అనేది నాకు బాగా అవగాహనకు వచ్చినటువంటి విషయం. బికాజ్ దెర్ ఈజ్ నో కార్పస్ డెలిక్టి ఇన్ దిశాస్ కేస్. శవం ఏమైందో చూపలేదు పోలీసులు, కానీ 3-4 ఎన్కౌంటర్లు చేశారు. అది ప్రజల మధ్య, ప్రజల అప్రూవల్తో తప్పెట్లు కొడుతూ, తప్పెట్లు, తాళాలు, ముక్కుపచ్చలారని పసిపిల్లలు ఎదురుగా, 18 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలు ఎదురుగా వాళ్ళు చప్పట్లతో ఎన్కౌంటర్లు 3-4 చేశారు. భారతదేశ చరిత్రలో అత్యంత హీనమైనటువంటి గవర్నమెంట్ చర్య దిశ కేసు. దిశ పేరుతో ఇవాళ పోలీస్ స్టేషన్ పెట్టారు, వాళ్ళు పోక్సో చట్టం తెచ్చారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం స్టేట్ యొక్క, రాజ్యం యొక్క శక్తిని బలపరచడానికి చేసినటువంటి ప్రయత్నాలు. మేమంతా ప్రజల కోసమే చేస్తున్నాం, ప్రజల్ని రక్షించడం కోసమే ప్రభుత్వం ఉంది అని చెప్పడం కోసం చేసినటువంటి చర్యలు. కానీ ఒక్క కేసు ఉదాహరిస్తాను. అక్కడెక్కడో ఆయిషాను ఎవరో అమ్మాయి విజయవాడలో హాస్టల్లో ఆవిడ దారుణమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయింది. ఒక పిల్లవాడిని తీసుకొచ్చి, ఎవరో అట్టడుగు వర్గాల నుంచి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి వీడే చేశాడని వాడి మీద కేసు పెట్టి, తర్వాత హైకోర్టు దాన్ని చూసి కనుక్కొని దాని విషయాలు పరిశీలించిన తర్వాత ఈ కేసు అంతా అబద్ధము, శుద్ధ అబద్ధాల పుట్ట, ఆ పిల్లవాడికి భవిష్యత్తు మీరు నాశనం చేశారు, వాడికి కాంపెన్సేషన్ ఇవ్వండి అని కాంపెన్సేషన్ కూడా హైకోర్టు ఇప్పించింది. కానీ అంతకుముందు ఏం జరిగింది, ఆ కేసు జరిగినప్పుడు వాడిని ఎన్కౌంటర్ చేయండి అని వీధుల్లో నిలబడి జనం కేకలేసేటట్టు చేశారు. ఇది రాజ్యం మన చేత పలికించేటటువంటి ఒక మాట, మనమే వ్యతిరేకంగా మాట్లాడుకునేటట్లు చేసేటటువంటి ఒక చర్య. హైకోర్టు కనుక వాడి రెస్క్యూకు రాకపోయేటుంటే ఏం జరిగి ఉండేది? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. 5 సుప్రీంకోర్టు జడ్జిలు ఈ ఉరిశిక్ష తప్పు అని చెప్పి ఒక ఉరిశిక్ష రద్దు చేయమని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పెడితే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అది వచ్చే లోపలే ఆ ఉరిశిక్ష ఖాయం చేసి తెల్లారుజాము కల్లా ఉరిశిక్ష చేసేసారు. భగత్ సింగ్ని 24 అవర్స్ ముందు ఉరిశిక్ష తీశారు, షెడ్యూల్డ్ టైం కంటే. ఎందుకంటే మహాత్మా గాంధీ లెటరు లార్డ్ గవర్నర్ జనరల్కి వెళ్ళే లోపలే ఉరిశిక్ష తీశారు. ఇదంతా స్టేట్ చేసేటటువంటి ఆగడాలు. స్టేట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ, అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ మోర్ అబ్సల్యూట్లీ. ఇట్లా ఉంది పరిస్థితి. సరే, కొత్త చట్టాలు ఎందుకు తెచ్చారంటే చాలా కోణాలు ఉన్నాయి దీనికి. ఇంగ్లీష్ జ్యూరిస్ప్రూడెన్స్ను బలపరిచే చర్య కొత్త చట్టం కాబట్టి దేర్ ఈజ్ నో ఎనీ అదర్ ఒపీనియన్ అబౌట్ ఇట్, దేర్ కెనాట్ బి. సో మొదటి అబద్ధం,
కొలోనియల్ చట్టాల్ని మనం రద్దు చేసుకోవాలి అనే మాట అబద్ధం. ఏజీ నూర్ నిన్ననే చదివాను కాబట్టి చెప్తున్నాను. ఏజీ నూర్ అని ఏమంటారంటే 124A ఈజ్ రూటెడ్ నాట్ ఓన్లీ ఇన్ colonial history but also in racist history. దాని వెనకాల జాత్యహంకారం కూడా ఉంది అంటాడు. సో 124A has been given more effect under section 152 of the new IPC. 124Aకి ఉన్నంత ప్రాధాన్యత సెక్షన్ 300 కూడా లేదు. ఎందుకంటే 124Aని చూపించి ఏ అమాయకుడినైనా వీడు రాజద్రోహి, దేశద్రోహి అని చెప్పి లోపలేసేయచ్చు. వాడిని బెయిల్ రాకుండా చేసి చంపేను కూడా చంపేయచ్చు. 124A జస్టిస్ ఎన్వి రమణ గవర్నమెంట్కి ఒక అప్పీల్ చేశారు రిటైర్మెంట్కి ముందు. అయ్యా, బాలగంగాధర తిలక్ని 2 సార్లు ఈ 124A కింద మీరు బ్రిటిష్ గవర్నమెంట్ ట్రయల్ చేసింది, జైలు పంపించింది. మహాత్మా గాంధీ మీద ఒకసారి పెట్టింది. ఇట్లాంటి చట్టం మీరు ఎందుకు పెట్టుకున్నారు, తీసేరాదా అంటే ఆ రిజిజు అనే ఆయనతో తిట్టకుండా తిట్టించినారు సుప్రీంకోర్టుని. మీరెవరు చెప్పడానికి? మేము చట్టాలు చేస్తే మీరు అమలు జరపాలి అని చెప్పారు. తర్వాత అమిత్ షా గారు ఏమన్నారంటే తీసేసామన్నారు. మోడీ గారు ఏమనలేదు. ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయన మాట్లాడు, దేనికి మాట్లాడు. సరే మేము తీసేస్తున్నాము సెడిషన్ అన్నారు. జరిగింది ఏమిటయ్యా అంటే సెడిషన్ అనే పదాన్ని మాత్రమే తీసేశారు. సెడిషన్ అనే దానికి ఉన్నటువంటి నిర్వచనాన్ని మార్చి మనమంతా ఇప్పుడు ప్రియాంబుల్ అని కొట్టుకుంటున్నామే ఇన్నాళ్ళు. ఆ ప్రియాంబుల్లో ఉన్నటువంటి సావరినిటీ, ఇంటెగ్రిటీ, యూనిటీ, దీన్ని వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని మేము దేశద్రోహులము అని అంటారు అని మార్చారు. మీరు చూడండి కావాలంటే సెక్షన్ 124Aకి 152Aకి. కాబట్టి నేను కూడా ఆసక్తుడినే. పాప చెప్తున్నప్పుడు ముచ్చటగా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నంత ధారణాశక్తి మాకు ఉండద్దు, తగ్గిపోయి ఉంటుంది. కానీ చదువుకున్నప్పుడు మేము కూడా చాలా ధారణాశక్తితో, చాలా డీప్గా, చాలా ఇష్టంగా చదువుకున్నటువంటి చట్టం. నేను లాయర్గా అయింది యాదృచ్ఛికంగా కాదు. చదువుకున్న తర్వాత దాన్ని చదివిన తర్వాత ఇంత బాగున్నాయి చట్టాలు, ఎందుకు తిడుతున్నారు వీటిని అని అనిపించేలాగా చదివాను. తర్వాత వచ్చిన తర్వాత ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత అంతా హుళక్కే అని తేలిపోయింది. ఎందుకంటే 99% సార్ ఇక్కడే ఉన్నారు. సార్ పేరు చెప్పడం మర్చిపోయాను, కొండారెడ్డి సారు, సీనియర్ అడ్వకేట్. నేను చాలా గౌరవించే వ్యక్తులు ఆయన ఒకరు. ఎందుకంటే 50 ఏళ్ల నుంచి ఆయన క్రిమినల్ లా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనకు తెలుసు ఏమేమి జరుగుతుంది. పోలీసు వాళ్ళు పెట్టే 99% కేసులన్నీ తప్పుడు కేసు. సార్ని అడగండి, కాదంటారేమో చూడండి. మా స్టాక్ డిఫెన్స్ కూడా అదే. మీరు స్ట్రాటజికల్ పర్పస్ కోసం మీరు కేసు పెట్టారు, లేదా మీరు రాజకీయ పలుకుబడికి లోబడి కేసు పెట్టారు, లేదా అతని సొంత పలుకుబడికి లోబడి కేసు పెట్టారని పోలీసు వాళ్ళని డైరెక్ట్గా అడిగే అధికారం మాకు. ఈ అధికారం ఆ లాయర్కి తీసేసేదానికి ప్రయత్నాలు చాలా జరిగాయి. లాయర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్. ఐ కెన్ క్వశ్చన్ ఎ కలెక్టర్ యాజ్ ఎ లాయర్. ఐ కెన్ క్వశ్చన్ ఎ police officer. I can question an SP in the dock. సో స్టేట్ ఆర్మ్కి వ్యతిరేకంగా నిలబడేటటువంటి వాడు న్యాయస్థానానికి. బట్ ఐఎమ్ ఆల్సో ఎన్ ఆఫీసర్ ఆఫ్ కోర్ట్. మై డ్యూటీ ఈజ్ టు డూ జస్టిస్ టు మై క్లయింట్. ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్త చట్టాలు తెచ్చారు. దీనికి ఉన్న కోణాలు ఇందాకే సీను చెప్పాడు. అవి న్యాయ సంహితనా సార్ అని అడిగాడు. న్యాయ సంహిత కాదండి, మనకు సంస్కృతం అలవాటు కాబట్టి తెలుగులో సంహిత అని చదువుతాం. న్యాయ సంహిత న్యాయ కాదు, న్యాయ సంహిత.
హిందీ. దీనికి ఉన్నటువంటి కోణంలో ఒక కోణం ఏంటంటే భాషా ఫాసిజం. భాషా ఫాసిజం ఏంటంటే అంతకుముందు 1952కే ఈ క్వశ్చన్ అంతరించింది. 1968లో హిందీ ఇంపోజిషన్కి చిన్నప్పుడు మాకు స్కూల్లో నుంచి ఈరోజు హిందీ వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నది, మీరంతా ఇండ్లకు పండురా అని మాకు స్కూల్కి పంపించినప్పుడు మేము కూడా ఎగురులాడుకుంటూ ఈరోజు మాకు సెలవు వచ్చిందని సంతోషంగా ఎగురులాడుకుంటూ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళమే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము. 1968లో 8 ఏళ్ళు నాకు అప్పుడు. అప్పటి నుంచి ఇది ముఖ్యంగా దక్షిణాదిలో హిందీ అంటే మనం మాట్లాడేటటువంటి సినిమాల భాష కాదండి, అది గ్రాంధిక భాష. హిందీ గ్రాంధిక భాష. పుస్తకాల్లో ఉన్నటువంటి భాష మనల్ని ఇంపోజ్ చేస్తారు, దాని పేరు హిందీ. హిందీ అని వాళ్ళు పెట్టిన అసలు హిందీ వేరే ఉంది. మనం సినిమాల్లో మాట్లాడేటటువంటి ప్రజాస్వామికమైనటువంటి భాష, మనం మామూలుగా మాట్లాడుకునేటటువంటి ఈ హిందీని మొదట హోమ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే మొదట తమిళనాడు వెళ్ళారు. మీ మీద మేము సంస్కృతం రుద్దుతున్నామన్నారు. సంస్కృతం నాకు చాలా ఇష్టమైన భాష, అది వేరే సంగతి. సంస్కృతం రుద్దుతున్నామంటే సంస్కృతం ఎలా రుద్దుతావు, అది మాకు సంస్కృతం రాదు కదా అంటే, సరే ఓకే ఒప్పుకున్నాం, హిందీ రుద్దుతామన్నాడు. దానికి అక్కడ వ్యతిరేకత వచ్చింది, వెళ్ళిపోయాడు, ఏం చెప్పలే, చాలా సైలెంట్గా ఈ చట్టాలు తీసుకొచ్చాడు. ఇదొక కోణం. భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల మీద ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం, ఉత్తరాది రాష్ట్రాల యొక్క అథారిటీ మన మీద పడాలంటే ఏ విధంగా అయితే దక్షిణ అమెరికా రాష్ట్రాల ప్రభావం ఉత్తరాది రాష్ట్రాల మీద పడినప్పుడు సివిల్ వార్ వచ్చిందో, ఏ విధంగా అయితే పాకిస్తాన్లో తూర్పు పాకిస్తాన్ మీద పడమటి పాకిస్తాన్ భాషాపరంగా ఉర్దూ భాషను రుద్దినప్పుడే వచ్చింది, అది దాచిపెట్టేశారు. భాషాపరంగా పశ్చిమ పాకిస్తాన్ విడిపోయిందో, తూర్పు పాకిస్తాన్ విడిపోయిందో, అదే ఆస్పెక్ట్ మీద దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం ముద్ర వేయాలంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక ప్రధానమంత్రి ఒక్కడే అయ్యాడు. ప్రతిసారి ఉత్తర భారతదేశం నుంచే అవుతూ వచ్చారు. 2 సార్లు అయ్యాడు పివి నరసింహారావు, దేవేగౌడ. ఎల్లకాలము వాళ్ళ అభిప్రాయాలు ఉత్తరప్రదేశ్ అధికారమే భారతదేశంలో ఉండాలంటే, లేదా గుజరాత్ ప్రభావమే భారతదేశం అంతా ఉండాలంటే ఇక్కడ హిందీ రావాలి. మరి అది కూడా హిందీ వచ్చినా సంస్కృతం వచ్చినా అంటే లేదు. శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు, ఒరే మీకు సంస్కృతం రాదురా, మాకు వచ్చినంత రాదురా, ఎందుకురా మాట్లాడతావు అనేవాడు. వాళ్ళ సంస్కృతం వేరు. ఆ సంస్కృత ప్రభావం మనం కరెక్ట్గా మాట్లాడతాం. సంస్కృత వార్తలు చదివినప్పుడు ప్రతిసారి దక్షిణాది నుంచే అక్కడ ఉంటాడు. ఎందుకంటే మనకు అజంత భాష మనది, ఏ భాష అయినా కరెక్ట్గా మాట్లాడగలుగుతాం, ప్రధానంగా తెలుగు వాళ్ళం. కాబట్టి ఇదొక భాషా ఫాసిజం ఒకటి. రెండవది రాజద్రోహం అనేది ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది మీకు ప్రత్యేకంగా ఇవాళ చెప్పాల్సిన పనిలే. ఒక 10 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. సాయిబాబా కేసులో జరుగుతూ ఉంది, వివి కేసులో జరుగుతూ ఉంది. దారిలో ఎవడన్నా పోయి, అయ్యా ఈ కరోనా పీరియడ్లో పోయి ఒక డాక్టర్ గారు పోయి, అయ్యా ఈ హాస్పిటల్లో ఏంటండి మీరు ఆక్సిజన్ పెట్టలేదు అని అంటే, నువ్వు పెద్ద టెర్రరిస్ట్ అని చెప్పి తీసుకెళ్ళి ఆయన లోపల పడేస్తావు. హాస్పిటల్లో ఆక్సిజన్ లేదండి, ఆక్సిజన్ లేనందుకు ఏం చేస్తున్నారు మీరు అని అడిగినందుకు లోపల పడేశారు. ఇప్పుడు కొందరు ఇంకా మగ్గుతూనే ఉన్నారు. మాకు సిటిజన్షిప్ యాక్ట్ మీద చెప్పబెట్టకుండా సిటిజన్షిప్ యాక్ట్ పులి మీద పుట్టలాగా మా నెత్తినేశారు మీరు ఎందుకని అడిగినందుకు ముసలోళ్ళు, ముతకోళ్ళు, ఆడవాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇదంతా స్థిరపరచడానికి కొత్త క్రిమినల్ చట్టాలు తెచ్చారు. సెక్షన్ 124A గురించి ఇందాకే చెప్పా. సెక్షన్ 124A కాక ఇంకా మొత్తం సమూలంగా మార్చారు. ఇది నిజంగా నా జీవితకాలం సరిపోదు. ఈ రెండింటి ఎలా మార్చారు ఏంటంటే, ఇది ప్రాక్టీస్ జరిగే కొద్దీ తెలుస్తూ పోతుంది. ఇది మొదట్లోనే ఏమీ జరగదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొదటిసారి అమలు జరిపినప్పుడు అది ఎలా పనిచేస్తుందో అటు రాసిన వాళ్ళకే తెలియదు. అది క్రమంగా ఎలా పనిచేస్తూ వచ్చింది అనేది మనకు దాని గురించి ప్రాక్టీస్ మీద తెలుస్తుంది. లా రాసిన వెంటనే తెలియదు.
ఎందుకంటే కామెంటరీ డెవలప్ అవుతూ పోవాలి. దాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు, కోర్ట్స్ వాటిని ఇంటర్ప్రిట్ చేస్తూ వెళ్ళాలి. ఈ క్రమంలో ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఎంత గెయిన్ అవుతుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి అయితే ఒకటి చేయగలం, మనం కంపారిటివ్ స్టడీ చేయగలం. ఇంకొక మాట కూడా చెప్పారు హోమ్ మినిస్టర్ గారు, మీరు పాత కేసులన్నిటికీ పాత చట్టాలే వర్తింపజేయండి, కొత్త కేసులన్నిటికీ కొత్త చట్టాలు వర్తింపజేయండి అని. పాత కేసులు సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్టు, వాటన్నిటికీ వాటిని వర్తింపజేయాలి, కొత్త వాటికి కొత్త చట్టాలు వర్తింపజేయాలి. అంటే 2 ప్యారలల్ క్రిమినల్ చట్టాలు అమల్లో ఉంటాయి. పాత కేసులు కొన్ని లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. కొత్త కేసులు కొన్ని లక్షలు, వేలు, కోట్లు వచ్చే అవకాశం ఉంది. కోర్టు మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కోర్టు సరైనటువంటి న్యాయం చెప్పగలుగుతుందా లేదా, దేనికి ఏ చట్టం, ఏ కేసుకు ఒక కేసులో పాత చట్టం ప్రకారం లైఫ్ ఉంటుంది, కొత్త చట్టం ప్రకారం ఉరిశిక్ష ఉంటుంది. ఇది పాత చట్టం ప్రకారం ఉరిశిక్ష చేసినటువంటి పారామీటర్సు, పాత చట్టం ప్రకారం ఉన్నటువంటి పారామీటర్స్ కొత్త చట్టానికి వర్తింపజేస్తామా లేదా అనేది లోయర్ కోర్ట్స్ చెప్పలేవు. దానికి హైకోర్టు, సుప్రీంకోర్ట్స్ ఇంటర్ప్రిటేషన్ అవసరమవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే భారతదేశంలో ఈ ఒక కోర్ట్స్లో ఒక స్తబ్దత నెలకొంటుంది. ఇప్పటికే ముస్లిం లా మీద మేము అనుభవిస్తున్నాం. ముస్లిం లాలో ట్రిపుల్ తలాక్ చెల్లదు అని చెప్పినటువంటి ఒక మాట, ట్రిపుల్ తలాక్ చెప్పినవాడు జైలుకి వెళ్తాడు అని చెప్పినటువంటి ఒక మాట మొత్తం ముస్లిం లా మొత్తం మీద ప్రసరించింది. అంటే ముస్లిం లాలో మీకేం హక్కులు, అసలు ముస్లిం లాలో ఏముందో లేదో ఎవరికి తెలియదు. ముస్లిం లాలో ఒక కేసు వేస్తే అది నంబర్ కావడానికి నెలల తరబడి ఆడి పోయి దండాలు పెట్టుకున్నా, ఆడు ఏం చేసినా కానీ నంబర్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ నంబర్ ఇచ్చినా ఆ కేసు ఖచ్చితంగా డిక్రీ అవుతుందనేది నమ్మకం లేదు. ఎందుకంటే అసలు ముస్లింలా అంటేనే ట్రిపుల్ తలాక్ కాదు, వేరే ఆస్పెక్ట్స్లో ముస్లింలా గురించి చెప్పినా జరిగే అవకాశం లేదు. దాని కారణం ఏంటంటే ఇది ఒక చిన్న సెక్షన్, ఒక చిన్న అమెండ్మెంట్ ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యతారహితంగా దాన్ని మార్చడం కానీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాని మార్చడానికి చేసే ప్రయత్నం కానీ, నేను కోర్టును తప్పుపట్టడం లేదు మిత్రులారా. కోర్టులు చాలా విపరీతమైనటువంటి ప్రెషర్లో ఉన్నాయి, వర్క్ ప్రెషర్లో ఉన్నాయి. కొన్ని వేల కేసులు, లక్షల కేసులు పెంచాల్సినటువంటి ఈ సందర్భంలో జస్టిస్ చంద్రచూడ్ గారు ఒక మాట అన్నారు, మీరు ఎందుకండి కొత్త జడ్జీలను పెట్టండి అని ఈరోజు కేంద్రం నుంచి ఒక ఫీలర్ వెళ్ళింది. చంద్రచూడ్ గారు ఏమన్నారంటే, గివ్ మీ గుడ్ లాయర్స్ అన్నాడు ఆయన. వీఆర్ ఫీలింగ్ ద డెత్ ఆఫ్ గుడ్ లాయర్స్. మరి ఇన్నేళ్ళు ఈ పాప వచ్చింది, ఒక రోజుకు నేను వచ్చినప్పుడు 45 మంది నెలకి ఎన్రోల్ అయితే ఇప్పుడు రోజు 100 కొద్ది మంది ఎన్రోల్ అవుతున్నారు. మరి లాయర్స్ చాలా ప్రెషర్ వచ్చింది బార్ కౌన్సిల్ మీద. వీళ్ళంతా ఉంటారా, ప్రాక్టీసింగ్ లాయర్లు ఎవరు, నాన్ ప్రాక్టీసింగ్ లాయర్లు ఎవరు? ఈ పరిస్థితుల్లో హూ ఈజ్ ది గుడ్ లాయర్ ఎలా చెప్పగలుగుతామంటే, పరీక్షలు రాసేటటువంటి పద్ధతి నిన్న నీతి ఆయోగ్లో బయటపడింది. లాయర్లని పరీక్ష చేసేటటువంటి పరీక్షలు కూడా దీని ఆధారంగానే, ఆ పద్ధతిలోనే జరుగుతున్నాయి 1979 నుంచి. కాబట్టి ఇది ఎందుకు, ఇదంటే ఏమేం జరుగుతుంది ఏమిటనేది పాప చెప్పింది. ఎందువల్ల తెచ్చారనంటే, భారతదేశంలో సంపద దోచిపెట్టడానికి అగ్రరాజ్యాలకి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఏం జరుగుతుందనేది రెగ్యులర్గా రిపోర్ట్స్ వస్తున్నాయి, మీరు చూడండి. నికోబార్ ఐలాండ్స్ని దోచిపెట్టడానికి సిద్ధమైంది. అక్కడ క్రికెటర్లను దింపారు. క్రికెటర్లను దింపి వాళ్ళ చేత చెప్పించారు, గవర్నమెంట్ అద్భుతమైన పని చేస్తుంది, నాకు అది ఇట్లాంటి వసతులు కల్పిస్తున్నారు, అట్లాంటి వసతులు కల్పిస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ నికోబార్ ఐలాండ్స్లో అక్కడ ఉండేటటువంటి ప్రకృతి సంపదనంతా దోచిపెడుతున్నారు. కాశ్మీర్లో 370 ఎందుకు తీసేశారు? కాశ్మీర్ని 370 తీసేసి ప్రజలకు అధికారం కల్పిస్తామని
భారతదేశంలో అంతర్లీనం చేస్తామని చెప్పారు. అంతకుముందు భారతదేశంలో అంతర్లీనం కాదా కాశ్మీర్, జమ్మూ? ఎందుకు విడదీశారు? ఎందుకు వాటికి ఉండేటటువంటి రాష్ట్ర ప్రతిపత్తి తీసేసి వాటిని అక్కడ గవర్నర్ జనరల్ని ఏర్పాటు చేశారు? ఎందుకు దానికి రాష్ట్ర ప్రతిపత్తి తీసేసి సెంట్రల్ దాన్ని ఏమంటారమ్మా, యూనియన్ టెరిటరీ కింద మార్చారు? అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని మొత్తం రియల్ ఎస్టేట్ కింద మార్చారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేటటువంటి ప్రకృతి సంపదని ఉపయోగపెట్టుకొని దాన్ని హాలిడే రిసార్ట్ కింద మార్చడానికి లోకల్గా ఉండేటటువంటి ప్రజలందరి మీద ఈ ఉక్కుపాదం మోపారు. అక్కడంతా బాగానే ఉందని ప్రధానమంత్రి గారు అమెరికాలో స్టేట్మెంట్ ఇచ్చారు వచ్చిన తర్వాత, వెళ్ళినప్పటి నుంచి. కానీ ఇప్పటికీ అంతా బాగాలేదు. మణిపూర్ కొత్తగా తెచ్చిపెట్టారు మణిపూర్ని. ఎందుకంటే చైనాతో బార్డర్ డిస్ప్యూట్స్ ఉంది, అక్కడ మిలిటరీని దించాలి. అక్కడ మిలిటరీని దించి దాన్ని మిలిటరీ జోన్ చేయాలి మణిపూర్ని. ఛత్తీస్గఢ్ కూడా అంతే. అలాగే నిన్న బంగ్లాదేశ్లో ఏదో విప్లవం జరిగింది అంటున్నారు. విప్లవం కాదు, స్పాన్సర్డ్. ఇక్కడ మిగతా చోట్ల జరిగినటువంటి అప్పుడు వచ్చినటువంటి శ్రావణ మేఘాలకి వసంత మేఘం ఆపోజిట్. ఇదంతా చూసాం మేము, ఈ వ్యతిరేకత అంతా చూసాం. ఎక్కడ చూసాం మనం? ట్రిపోలీలో చూసాం, ఇరాక్లో చూసాం. ఇదంతా ఉద్యమాలన్నీ, ఇవన్నీ స్పాన్సర్డ్ ఉద్యమాలు. బంగ్లాదేశ్లో కూడా అదే జరిగింది. బంగ్లాదేశ్లో ఎందుకు జరిగింది అని అంటే అది వేరే కారణాలు ఉన్నాయి దానికి. అక్కడ మిలిటరీ జోన్ అవసరం వాళ్ళకి, అమెరికన్స్కి. చైనా ఎకనామిక్గా ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో అమెరికాకి వ్యతిరేకంగా నిలబడే దేశాలన్నింటినీ మిలిటరీ జోన్ చేస్తారు అమెరికా వాళ్ళు. భారతదేశం దానికి లోబడి ఉంది. బంగ్లాదేశ్కి అనుకూలంగా మాట్లాడిన షేక్ హసీనాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా అది మాత్రం మిలిటరీ జోన్ జరిగిపోతుంది. కాబట్టి మూడో ప్రపంచ యుద్ధానికి అనువుగా ఉండే పరిస్థితులు ఎప్పుడు వస్తాయని ఇందిరాగాంధీని అడిగినప్పుడు ఆవిడ చెప్పింది మధ్య ఆసియా నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్య ఆసియా నుంచి స్టార్ట్ అయింది. అదే ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్. ఇదివరకు ఎన్నడూ లేనంతగా ఇవాళ ఎస్కలేట్ అయింది. దాని నుంచి ఇరాన్ని లాగుతున్నారు దాంట్లోకి. ఇరాన్ ఎప్పుడైతే లాగుతారో సౌదీ అరేబియా వాళ్ళు కూడా డైలమాలో పడ్డారు. పాలస్తీనా గురించి మీరు ఎవరి తరఫున ఉంటారంటే అమెరికా వాడి తరఫున ఉండక తప్పదు. అక్కడ గింజుకుంటున్నారు. ఇదంతా మిలిటరీ జోన్. మధ్య ఆసియా ప్రాంతం అంతా పెద్ద మిలిటరీ జోన్ కింద మారబోతున్నది. దీనికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేసి తొక్కుతారు. దానికి ఉదాహరణ ఇది. ఇది చిన్న శాంపుల్. ఎవిడెన్స్ యాక్ట్ ఎందుకు మార్చారు? ఎవిడెన్స్ యాక్టు దాని యొక్క స్ఫూర్తి ఏంటంటే, ఎవిడెన్స్ యాక్ట్ స్ఫూర్తి పొట్టును బియ్యం నుంచి వేరు చేయడం, గోధుమ నుంచి పొట్టును వేరు చేయడం. అంటే ఒక సాక్షి చెబుతూ పోతాడు తను చెప్పిందంత, అందులో ఉండేటటువంటి వాస్తవాలు విడదీసి చూపగలిగేటటువంటి అత్యంత శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ ఎవిడెన్స్ యాక్ట్. దాన్ని ఎందుకు దెబ్బతీశారు? శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి చట్టాలని సింప్లిఫై చేస్తున్నామని చాలా చోట్ల కలిపేశారు, నిర్వచనాలు కలిపేశారు. ఇది జరిగింది. ఇందులో ఐపీసీలో కూడా సెక్షన్లకి చాలా చోట్ల నిర్వచనాలని కలిపేశారు. వాటికి ఎక్స్ప్లెనేషన్స్ వచ్చినప్పుడు 3 ఎక్స్ప్లెనేషన్స్ 4 ఎక్స్ప్లెనేషన్స్ అక్కడ ఉన్నప్పుడు కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ పెట్టుకొని మిగతా ఎక్స్ప్లెనేషన్స్ తీసేసి చట్టాన్ని సెక్షన్నే తీసుకొచ్చి సింప్లిఫై చేశారు. సింప్లిఫికేషన్ మీన్స్ కన్ఫ్యూజన్. ఒక చిన్న పదంతో మొత్తం చట్టం రాదు. పాణిని వ్యాకరణంలో ఒకటే అక్షరంతో వ్యాకరణం వస్తుంది, కానీ చట్టంలో అలా సాధ్యం కాదు. చట్టానికి ఇంటర్ప్రిటేషన్ అవసరం. సాధ్యమైనంత సింపుల్గా ఉండడం కూడా అవసరం. ఇప్పటికే సింపుల్గా ఉన్నదాన్ని, వండిన దాన్ని మీరు ఇంకా ఏం వండుతారు? మాడిపోతుంది వంట. సామాజిక న్యాయం కోసం, మైనారిటీ హక్కుల కోసం ప్రజలంతా చేస్తున్నప్పుడు, ప్రజలంతా ఏకమై పనిచేస్తున్నదని గ్రహించిన తర్వాత
ఈ పని చేయాలనుకున్నారు. వాస్తవానికి వారు ఏమనుకున్నారంటే మాకు 400 వచ్చేస్తాయిలే, మా ఇష్టారాజ్యం ప్రకారం మేము చేసేస్తాంలే అని అనుకున్నారు, కానీ రాలేదు. కానీ అది రాకుండా ఒకరోజు ఈ చట్టాలు మాత్రం ఇలాగే ఉంటాయి. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అని ఒకటి ఉంటుంది. ఒక చట్టం ప్రభుత్వం ఒక చట్టం తీసుకొని వస్తే అది ఎక్కడికి పోదు, అలాగే ఉంటుంది. దాని ఉదాహరణకి మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తెచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిపీల్ చేసినంత మాత్రాన అది పోదు. ఒకవేళ అది మళ్ళా తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ లేచి కూర్చుంటుంది. దట్ ఈస్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. అంటే సూర్యుడిని చంద్రుడిని నేను చీకటి కప్పినప్పుడు దానికి ఎక్లిప్స్ ఎలాగైతే వస్తుందో ఆ ఉన్న కాసేపు ఉంటుంది, మళ్ళీ అది పక్కకు జరిగిపోయి చట్టం అలాగే ఉంటుంది. ఒకసారి చేసిన తర్వాత చట్టం అలాగే ఉంటుంది. దానికోసమే అందువల్లనే మెకాలేని తోసి రాజనలేకపోయినారు. ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ తెచ్చిందని రోజు తిడుతూనే ఉంటారు. ఎందుకు తిడుతుంటారంటే మేము చేసేది అదే కదా, మీరు ఎందుకు గమ్మునుంటారు అని, మీరు ఎందుకు గమ్మునుండరు అని. దానికి వ్యతిరేకంగా కాదు, వీళ్ళు వాటిని బలపరుస్తున్నారు. చివరగా ఒక మాట, ఐఎమ్ సారీ, చివరగా ఒక మాట, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు గవర్నమెంట్ లాయర్ని ఒక మాట అడిగింది, అడ్వకేట్ జనరల్ గారిని. అయ్యా, మీరంతా పోలీసులకి సర్వాధికారాలు ఉండాల్సిందే అని మీరు చెప్తున్నారు ఎమర్జెన్సీ ప్రకారం. ఒక కానిస్టేబుల్ ఎవరినన్నా రోడ్డు మీద వాడిని గన్నిచ్చి కాల్ చేస్తే సబబు అంటారంటే అవునన్నాడు ఆయన. ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలి అడ్వకేట్ జనరల్, ఆయన పని ఆయన చేశాడు. సో అయితే ఏం జరిగింది, జస్టిస్ ఖన్నా ఒక్కడు తప్ప మిగతా వాళ్ళంతా దానికి మెజారిటీ అభిప్రాయంతో ఎమర్జెన్సీ సరైనదేనని సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. అది లీగల్కి సంబంధించినటువంటి విషయం. అది చాలా క్రిటిసిజంకి లోనైనటువంటి జడ్జిమెంట్. ఇలా క్రిటిసిజంకి లోనైనటువంటి జడ్జిమెంట్ చాలా ఉన్నాయి చట్టానికి. అందువల్ల నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, వయసు మళ్ళిన వాళ్ళం, వెముకలు కుళ్ళిన వాళ్ళం ఏమనుకుంటామంటే, చట్టానికి క్రిటిక్ ఉండాలి, ఎప్పటికప్పుడు క్రిటిసిజం జరుగుతూ ఉండాలి, ఒక చట్టం సరైందా కాదా అని. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషను, హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషను మాత్రమే సరిపోదు. ప్రజల నుంచి కూడా ఈ చట్టాలపైన క్రిటిసిజం జరుగుతూ ఉండాలి. దేశానికి లాయర్ల అవసరం స్వాతంత్ర్యాల కాలంలో ఎలాగైతే అవసరం ఉందో ఇవాళ కూడా అలాగే ఉంది. లాయర్లు ఫీజులు దండిగా లాగి 6ను 100 చేసి 100ను 6 చేసేవాళ్ళు కారు. న్యాయం కోసం నిలబడే వాళ్ళని నిరూపించుకోవాల్సిన అవసరం లాయర్లకు ఇవాళ. లాయర్స్ ప్రొఫెషన్కి ఛాలెంజ్. అమెరికాలో ఇవాళ ట్రయల్స్ జరగవండి. అమెరికాలో ఎవరైనా ఏదైనా కేసు పెడితే అడ్వకేట్ వాళ్ళకి ఏం చెప్తాడంటే, నువ్వు ఒప్పేసుకో, నీకు గ్యాస్ ఛాంబర్ దప్పుతుంది, నువ్వు ఒప్పేసుకో, గ్యాస్ ఛాంబర్ దప్పుతుంది అని అంటారు. నువ్వు కాదయ్యా నేను చేయలేదు, నా తరఫున వాదించు అని అంటే, నీ తరఫున వాదిస్తే తప్పకుండా గ్యాస్ ఛాంబర్కి పోతావు, ఒప్పుకుంటే నువ్వు లైఫ్ పడుతుంది, బతుకుంటావు. అమెరికాలో జరుగుతున్నటువంటి న్యాయం రేపు మనకు కూడా ఇవి అమలైన తర్వాత క్రమంగా ఇదే జరుగుతుంది. చూడండి మీరు కావాలంటే. ఇప్పటికే రాజీ చేసుకోండి అని ప్రతి కేసును రాజీ వైపే తోలుతున్నారు. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పగలిగే పరిస్థితుల్లో లేదు. అందువల్ల రాజీ మార్గం రాజమార్గం అని మేము రాసుకొని ఉంటాం. నిజానికి ట్రయల్ ద్వారా అట్ ది ఆల్టార్ ఆఫ్ ది జస్టిస్ నికరంగా తేలాల్సినటువంటి విషయం రాజమార్గాన్ని ఎలా తేలుతుంది? చెన్నంపల్లి పంచాయతీలో దడం న్యాయం హెచ్చు తక్కువ, ఎవడి మాట అయితే చెల్లుతుందో వాడి మాటే వాడి తరఫునే రాజీ నిలుస్తుంది. కాబట్టి మిత్రులారా, చాలా ఇప్పటికే అథారిటేరియన్ చట్టాల్ని మరింత అథారిటేరియన్ చేయడానికి, నిజానికి మెకాలే అథారిటేరియనిజాన్ని నేను ఒప్పుకోను. ఆ రోజున ఆయన తెచ్చినటువంటి ఆ రోజు ఉండేటటువంటి లీగల్ సిస్టమ్ కంటే ఇది మెరుగు. ఇంతకంటే మెరుగైన సిస్టమ్ని మనం తీసుకురావాల్సింది పోనిచ్చి అంతకంటే హార్ష్, అంతకంటే క్రూయల్ చట్టాలని మనం తెచ్చుకొని ఏం సాధిస్తాం? ప్రజల్ని
నడ్డి విరగొట్టి సామాన్య ప్రజల్ని వీధిలోకి రానియకుండా చేసి వాళ్ళ ప్రొటెస్ట్ని, వాళ్ళకు ఉండేటటువంటి మాట్లాడే అధికారాన్ని తీసేసి దేశం ఏం సాధిస్తుంది? అమెరికా వాడికి తీసుకెళ్ళి కట్టబెట్టడం తప్ప దీనికి ఒక పెద్ద ఇది ఉంది, మేము కూడా అగ్రరాజ్యం అయిపోతామని. అగ్రరాజ్యం ఏం చేస్తావు నువ్వు? దేనికి నీ అగ్రరాజ్యం? నువ్వు అక్కడ కూర్చొని సెంటర్లో కూర్చొని నేను ఇంతమందికి నేను ఏలుతున్నాను అనేటటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈగోయిజం తప్ప ప్రజల్ని పవర్ఫుల్ చేయి. ప్రజలు బలవంతులు కావాలి. ప్రజలు బలవంతులు కాకుండా అడ్డం చేసేటటువంటి మాట ఏది చల్లదనేది. దేనికైనా సరే మనము దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను, చట్టాలని రోల్ బ్యాక్ చేయండి. ఇప్పటికే చాలా వాటికి ఉరిశిక్షలు, అసలు ప్రపంచంలో జరుగుతున్నది ఏమిటి? ఉరిశిక్ష రద్దు కావాలని ప్రపంచంలో ప్రతి మానవ హక్కుల సంఘాలు, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఐక్యరాజ్య సమితి కూడా చెప్పిన మాట. అట్లాంటిది ప్రతి చోట ఉరిశిక్షలను పెంచుకుంటూ పోతే ఉరిశిక్ష రద్దు చేయండి. ఉరిశిక్ష ఒకవేళ నిరపరాధి కనుక ఉరిశిక్ష పడితే వాడి ప్రాణాలు మీరు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? తీసుకొచ్చి ఇవ్వలేరు. జరిగినాయి, మనకు తెలిసి జరిగినాయి, నాలెడ్జబుల్గా జరిగినాయి, వితౌట్ ఎనీ కాన్సెన్స్ మనం చూస్తున్నాం. మన కాన్సెన్స్ని మనమే పోగొట్టుకుంటున్నాం. చిట్ట చివరిగా మన లాస్ ఎందుకున్నాయంటే, నేరం నిరూపణ జరిగేంత వరకు, నేరం నిజమని నిర్ధారణ జరిగేంత వరకు అతడు నిర్దోషే. దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆన్ విచ్ ది లీగల్ సిస్టమ్ ఈజ్ డిపెండింగ్. కానీ మనకేంటంటే, ఎప్పుడైతే వాడి మీద కేసు వస్తుందో అయిపోయి వాడు ఇంకా నేరం చేసేసినట్టే. కానీ బెయిల్ వస్తే అది నాకు పెద్ద జస్టిస్ జరిగింది, నాకు బెయిల్ వస్తే నాకు న్యాయం జరిగిందని చెప్పుకునేటటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వాలు వాటిని సమర్థిస్తున్నాయి. నిన్న ప్రతిపక్షంలో ఉండి వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళు అదే మాట్లాడతారు. వీళ్ళు ఆ సెక్షన్లో వాళ్ళు అక్కడి నుంచి వస్తే, ప్రతిపక్షంలోకి వస్తే వాళ్ళు ఇదే నేను చెప్పిందే మాట్లాడతారు. కానీ చిట్ట చివర జరిగేది ఏంటంటే, ప్రజలు దోపిడీకి గురవుతారు. సంపదను దోచిపెట్టడం, సంపద కొల్లగొట్టడం ప్రజల నుంచి ఈ చట్టాల ఉద్దేశం అనేది నాకు ప్రగాఢమైనటువంటి అభిప్రాయం. కాబట్టి ఈ చట్టాలు రోల్ బ్యాక్ చేయాలనేదే మన డిమాండ్గా ఉండాలనేది చెప్తూ, ఒకవేళ నేను మిమ్మల్ని విసిగించుంటే నేను క్షమించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను.